భక్తి చేస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే కాదు. దేవుని రహస్యాన్ని మనము, దేవుని హృదయములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తగిన దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఏమి పోయాయో, ఏమి నష్టపోయావో, ఏమి పోగొట్టుకున్నావో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, ఆస్తిని పోగొట్టుకున్నావా, డబ్బును పోగొట్టుకున్నావా, బంగారాన్ని పోగొట్టుకున్నావా, ఏమి పోగొట్టుకున్నా ఏమాత్రము బాధపడక, కలవరపడక, దుఃఖపడక, వేదన పడక, చింత చేయకుండా దేవునికి అప్పగించినట్లయితే గిన దేవుడు నీకు ఖచ్చితంగా తిరిగి రెండంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. ఇవ్వకుండా ఓడు ఆయనేం అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు నీకు అప్పులు ఉండొచ్చు, ఇప్పుడు నీకు అనారోగ్యం ఉండొచ్చు, ఇప్పుడు నీకు పేదరికం ఉండవచ్చు, ఇప్పుడు నీకు ఏమీ లేకుండా ఉండవచ్చు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నీ కష్టాన్ని, నీ ప్రయాసను, నీ భక్తిని, నీ స్తుతి, నీ నైవేద్యాన్ని ఆయన ఏమాత్రము ప్రక్కకు పెంచేవాడు కాదు. దేవుని బిడ్డలారా, స్తుతిలో ఉన్నటువంటి రహస్యం అది. ఈ మాట యోబు గారు చెప్పారు. దేవుని బిడ్డలారా, చివరి అధ్యాయములో దేవుడు 1 పోతే యోబుకు దేవుడు 2 ఇచ్చాడు. హల్లెలూయా. 500 గాడిదలు పోతే 1000 గాడిదలు దేవుడు ఇచ్చాడు. 1000 పోయింటే బాగుండు కదా, 2000 వచ్చు అనుకో.